ఎలా ఉంటుందంటే మీరు చెప్పారు ఒక సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయినా కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వర్క్ అనేది చేస్తారు సార్. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇచ్చిన పార్ట్ వరకు మీరు అద్భుతంగా చేసి ఉండొచ్చు, వేరే యాజ్ మిగతా పార్ట్లు కంపెనీలు వేరే కంపెనీలు చేస్తాయి. ఇవన్నీ కలిపి ఒక టీజర్గా బయటకు వచ్చినప్పుడు ఆ టీజర్ అటర్ ఫ్లాప్ అయితే మీ వర్క్ బాగున్నా కూడా ఆ ఇన్ఫాక్ట్ అనేది మీ మీద పడుతుంది. అర్థమైంది. అదే లేదు ఈవెన్ ఇప్పుడు అవతల మనం అవుట్ సోర్స్ చేసిన టీం మనం ముందే సెలెక్ట్ చేసుకొని ఇస్తామండి. ఫ్రీలాన్సర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు హనుమాన్ స్టాట్యూ చెప్పాను, అతని వర్క్ ఏంటో నాకు తెలుసు, ఆ గౌరవ్ వర్క్. సో సార్ మీరు మేజర్ కాబట్టి మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు వర్క్, సో మీకు అవతల వాళ్ళ వర్క్ తెలుసు కాబట్టి ఓకే. వేరే అందరికీ అంత మీరు అన్నట్టు ఆ ప్లానింగ్ ఉండాలని లేదు. సో ఉదాహరణకి ఎందుకంటే నేను ముసుగులో గుద్దులాట ఎందుకు, ఆదిపురుషులో మీరు కూడా కొంత వర్క్ చేశారు. స్టార్టింగ్ ఇచ్చేసాను సార్, 1 month చేసి అదే నేను చెప్పేది అదే సార్ చేశారు. బట్ అది నేను చేశానని మీరు ధైర్యంగా చెప్పుకోలేరు, ఎందుకంటే ఇంపాక్ట్ పడుతుంది. మీరే రివీల్ చేశారు. నేను ఇచ్చి 1 month లో నాకు ఈ వర్క్ వద్దని బ్యాక్ ఇచ్చానండి. ఓకే, ఇంక్లూడింగ్ ద అడ్వాన్స్. నేనే అలాంటివన్నీ జరుగుతుంటాయి విఎఫ్ఎక్స్ ఈ వరల్డ్ లో, సర్వసాధారణం. టెక్నీషియన్ కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉన్నాను కనుక ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్ ద యాంగిల్స్. అంటే మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అమ్మో ఇది వర్క్ చేస్తే మనం దెబ్బ అయిపోతామని మీరు వెనక్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ అందరూ అలా చేయలేరుగా, సర్వైవల్ కోసం కంటిన్యూ చేస్తారు. ముందు ఇరుక్కున్నాను కదా సార్, చెప్పాను కదా, అమ్మో అసలు అది వెరీ ప్యాథటిక్ స్టోరీ అది. ఓకే, సో అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి స్టార్ట్అప్ కంపెనీకి ఉంటాయి సార్. స్టార్ట్అప్ కంపెనీస్ అవన్నీ తట్టుకొని సక్సెస్కి రాగలగాలి. సో అలా మీరు ఈరోజు హనుమాన్తో వచ్చారు. ఓకే సరే, కమింగ్ టు హనుమాన్. ఇప్పుడు హనుమాన్లో నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. మేజర్ హైలైట్స్ విఎఫ్ఎక్స్కి సంబంధించి మేజర్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక 4-5 సీక్వెన్స్ చెప్తాను సార్, అన్ని కవర్ చేయను కానీ 4-5 ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ చెప్తాను. దాంట్లో అసలు ఎలా చేస్తాం అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ టైటిల్స్ వచ్చినప్పుడు అది చాలా మంచి సాంగ్ సార్, అది హనుమాన్ బార్కి సంబంధించిన సాంగ్. అయితే ప్రశాంత్ వర్మ గారే ఒక జస్ట్ స్టోరీ బోర్డ్తో వచ్చారు. వచ్చిన తర్వాత వెంకట్ అని అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సార్ టైటిల్స్ కదా ఏదైనా మంచిగా డ్రాయింగ్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ కొత్త లుక్ ఏదైనా 2D లాగా ఇవ్వండి అన్నారు. చేద్దామని అనుకొని లేదు దీన్ని ఏదో ఒకటి చేద్దాం, దీన్ని కూడా ఇంతవరకు వెళ్ళిపోతుంది అని చెప్పి బాహుబలి 2 బాగా చేశారు సార్. అది టైటిల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అరే అలాగే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎలాగో స్టోరీ బోర్డ్ ఉంది, అన్నీ క్రియేట్ చేద్దాం, 3Dలోని క్రియేట్ చేసాం. డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ ట్రై చేసాం. ఈరోజు నాకు అది చాలా నచ్చిన వన్ ఆఫ్ ద సీక్వెన్స్ అండి, టైటిల్ సీక్వెన్స్. అంటే అంత 2D ఎక్కడో అనుకున్న దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటే ఒక కొత్త లుక్ అండ్ ఫీల్ ఇచ్చాం. డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇన్ ఇండియన్ యానిమేషన్ సీక్వెన్స్ అండి. అలాగే మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అంజనాద్రి విలేజ్ అండి. అది అసలు అంత వితౌట్ కట్ షాట్ కెమెరా అలా ట్రావెల్ అవుతుంటుంటుందండి. హనుమాన్ కలోజల్ హనుమాన్ స్టాట్యూ మీదకి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి అసలు విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది అసలు ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో వాటిలో హ్యాండిల్ చేయడం ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కాదు సార్, అది వితౌట్ కట్. అప్పటికి పాపం ప్రశాంత్ గారు అన్నారు, ఉదయ్ గారు అంత కష్టపడకండి, ఏదైనా లీఫ్ గట్రా అడ్డు పెట్టుకొని వెళ్ళిపోండి, ట్రై చేద్దాం సార్, టెక్నికల్ ఛాలెంజ్ మాకు ఒకటి కావాలి కదా సరదాగా ఒక ఎగ్జైట్మెంట్కి. అంటే విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్గా అతను చెప్పింది కరెక్టే, అలాగైనా చేయొచ్చు, కానీ ఏదో చేద్దాం దీన్ని అని ఒక హాలీవుడ్ సాఫ్ట్వేర్ అయినా పెద్ద హాలీవుడ్ కంపెనీస్ వాళ్ళు వాడతారు. మనం రీసెంట్లీ వాళ్ళు క్లోజ్ కూడా చేశారు. మనం అది ఇంట్రడ్యూస్ చేద్దాం, ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని ఒక 4 ఏదైనా కూర్చోబెట్టి ఒక రీసెర్చ్ చేస్తాం. ఎప్పుడైతే అది రీసెర్చ్ సక్సెస్ అయిందో మొత్తం ఆ సాఫ్ట్వేర్లో కొట్టామండి. అది ఫోటో రియలిస్టిక్గా ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అండ్ బ్లెండర్ అని ఇలాంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ కూడా వాడి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, ఎక్కడికో వెళ్ళిపోయింది. అదొక సీక్వెన్స్ అండి, అది ఛాలెంజింగ్ షాట్ అండి. డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ షాట్. అది ఏది మొత్తం ట్రావెల్ ఎస్టాబ్లిష్ ఆఫ్ ద హనుమాన్ కలోజల్ ఇది అండర్ వాటర్ ఛాలెంజింగ్ అన్న కానీ ఈస్థెటికల్లీ వెరీ నైస్గా చేసాం. పాపం వాళ్ళు ముందు ఒక షూట్ చేశారు సార్, ఆ వర్క్ కూడా నేను స్టార్ట్ చేశాను. చేస్తే పాపం మళ్ళీ తర్వాత ప్రశాంత్ గారు అన్నారు, ఉదయ్ గారు మేము మళ్ళీ రీషూట్ చేస్తాం. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చేసాం ఒకటి అనుకున్నంత బాగాలేదు, అందుకే మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ చేసాం. నేనే అడగలేదు, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, అతను ఇవ్వకపోయినా మళ్ళీ ఫోటోస్ చేసేద్దరండి. ఉదయ్ గారు ఇంకా డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్లో సంథింగ్ ముంబైలో ఎక్కడ ఉంది రీషూట్ చేస్తారంటే చేయండి, పర్లేదు మళ్ళీ చేద్దాం, మీకు విఎఫ్ఎక్స్ డబ్బులు కూడా తగ్గుతాయి కొద్దిగా చెప్పాను. సో గుడ్, అది చేయడం చాలా మంచిదే. అంటే అక్కడ ఫ్రీడమ్ వచ్చింది చేసుకోవడానికి. మాకు ఆ డెప్త్ ఎప్పుడైతే దొరికిందో ఆ లోపల ఎలిమెంట్స్ పెట్టడానికి, ఫిషెస్ కానీ ఇది కానీ ఆ ఈస్థెటికల్లీ మంచిగా తీసుకువెళ్ళడానికి ఒక స్కోప్ అయితే వచ్చిందండి. జెల్లీ ఫిష్లు అవన్నీ అది ఈవెన్ అవన్నీ టీజర్ టైంలో అయిపోయి మళ్ళీ కొంచెం అక్కడక్కడ రీయానిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్
నెక్స్ట్ మాట్లాడికి అసలుదండి క్లైమాక్స్ సినిమా టీజర్ ముందు నుంచి నాకు నమ్మకం దాని మీదే సార్, దాని మీదే. నేను ఎప్పుడు అనేవాడిని సార్ దాన్ని మాత్రం మీరు అసలు కాంప్రమైజ్ నేనైతే అవ్వను సార్, ఇది ఎంత లేట్ అయినా మీరు నాకు ఆ టైం మాత్రం పెట్టకండి అని. ఎందుకంటే ఆ సాంగ్ నాకు స్టార్టింగ్ వినిపించినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి సార్. అసలు హనుమాన్ లెగడం ఏంటి, హనుమాన్ అంత స్టాచ్యూ చూపించడం ఏంటి, 3Dలో అసలు ఆ ఫర్ర కూడా ఎగురుతా చూసారా మీరు, సిమ్యులేషన్ ఎక్కడ ఛాన్స్ లేకుండా చెయ్యాలి. అది నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి కొద్దిగా మన దగ్గర టీం కానీ అది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉండాలని చెప్పి ఒక యూకే బేస్డ్ కంపెనీ అండి, మన హైదరాబాద్లో కూడా ఉంది. ఫ్రెండ్ది యాక్చువల్గా, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఏ కంపెనీ అది? విస్కేఫీ అని. వాళ్ళు అక్కడే ఉంటారు, మా ఫ్రెండ్ కూడాను యూకే, ఇక్కడ మన హైదరాబాద్ ఉంది. సో క్యారెక్టర్ మీద వాళ్ళు వెరీ స్పెషలైజ్డ్ అండి, వాళ్ళకి ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ మీద. ఓకే, అదొక్క పాస్ మీరు తీసుకోండి, ఎఫెక్ట్స్ అన్ని మేము చేస్తామని చెప్పి అదొక్క పాస్ అంటే అలా స్ప్లిట్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి సార్. ఇప్పుడు అది విస్కేఫీకి ఏం చేస్తాను అది ఇచ్చాను. అలాగే మీకు టైటిల్ సీక్వెన్స్ చెప్పాను చూడండి ఇందాక, ఇక్కడ ఈసీఎస్ అని చెప్పి మీకు దగ్గరలోనే అనుకుంటాను ఫ్రెండ్ విక్టర్ కుమార్ అని చెప్పి ఉన్నాడండి, ఈసీఎస్ కంపెనీ పేరు. అంటే ఇలా రకరకాల పీపుల్ అండి, ఒకరు ఇద్దరు అని కాదు, చాలా మంది పీపుల్. దిస్ టీమ్ వర్క్ అండి. మళ్ళీ అగైన్ ఈ విస్కేఫీ నుంచి వచ్చిన ఫైల్స్ మేము తీసుకొని మళ్ళీ మేము దాన్ని ఇవి ఎఫెక్ట్స్, ఈ ఐస్ బ్రేక్స్, వెళ్తుంటే కింద వాటర్ స్ప్లిట్, ఇవన్నీ మళ్ళీ ఎఫెక్ట్స్ ఇక్కడే కదండి. అంటే అలా వచ్చింది. అది నాకు మధ్యలోని ప్రశాంత్ గారు ఒక ఐడియా ఇచ్చారండి.